దర్శనం ఇలా లఘు దర్శనం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. లేకపోతే భక్తులకు కూడా చాలా అసౌకర్యం కలిగే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టి ఈ కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద భక్తులు అధికంగా వచ్చేటువంటి శైవ క్షేత్రం కూడా ఇదే. ఇంకెక్కడ ఇన్ని వేల మంది భక్తులు దేవస్థానానికి ఇక్కడే ఎక్కువగా వస్తారు. మన అటు గుంటూరు జిల్లా పెదకాకని మల్లేశ్వర స్వామి టెంపుల్, తర్వాత మన జిల్లాలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానానికి అత్యధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ కార్తీక మాసం సాధారణంగా వర్షాకాలం, వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ దేవస్థానం తరఫున అన్ని కూడా వాటర్ ప్రూఫ్ పందిర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 సోమవారాలు భక్తులు సుమారు 20 నుంచి 25 వేల మంది వరకు ఇచ్చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా వచ్చేటువంటి భక్తులు దీపారాధన చేసే సాంప్రదాయం ఎక్కువ. ఇక్కడ ఈ దీపాలు పెట్టేటప్పుడు కూడా ఒకరు వెయిటింగ్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటే, గతంలో నేను ఈవోగా పనిచేసినప్పుడు కొంచెం వెనక పక్క దీని గార్డెన్ ఉంది, తోట, అదంతా అప్పుడు కొంచెం కంప చెట్లతో ఉంటే దాన్నంతా కూడా పరిశుభ్రం చేయించి భక్తుల్ని తోటలో దీపాలు పెట్టుకునే వాళ్ళని, కొంచెం అటుపక్క కూడా శివలింగం ఉంది. కానీ ఈ ప్రాంతంలో ఒక దీపాలు పెట్టేటప్పుడు భక్తులు ముఖ్యంగా వాళ్ళ వెనక ఉన్నటువంటి భక్తులను కూడా గమనించి పక్క భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ భక్తులే చాలా జాగ్రత్త వహించాలి, లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ దీపాలు పెట్టేదానికి మేము రకరకాల ప్లాన్లు వేసి వరుసలు లైన్లు కొట్టి ఈ వరుసలో దీపం పెట్టాలి అంటే, దీపం పెట్టేసి లేచిన తర్వాత మళ్ళీ ఆ ప్లేసు డిస్టర్బ్ అయిపోతే మళ్ళీ ఇంకొకరు వచ్చి అక్కడ కూర్చునేదానికి అవకాశం ఉండదు. సో దానికని ఆ పెట్టే భక్తులు కూడా ఆ వాతావరణం, ఆ ఫ్లోరింగ్ డిస్టర్బ్ కాకుండా వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక భక్తులు వచ్చి పెట్టుకునే విధంగా వాళ్ళే భక్తులందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. దీనికి సంబంధించి ఇది కార్తీక పౌర్ణమి రోజైతే సుమారు దాదాపు ఒక 40 నుంచి 50 వేల మంది భక్తులు వస్తారు. ఆ రోజు మూలాపేట మొత్తం క్రికెట్సిపోతుంది. ఆ రోజు మాత్రం పోలీస్ శాఖ అధికారులు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ నెల్లూరు నగరంలో స్వయంభుగా వెంచేసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మనకి కార్తీక మాస ఉత్సవములు అత్యంత వైభవంగా ఆకాశదీపంతో మొదలైంది. దానిలో భాగంగా ఈరోజు మనము ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరగబడింది. దానిలో భాగంగా ఇక్కడ మనకి ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు, అదేవిధంగా అత్యంత విశేషమైన కోటి సోమవారం రోజు మరియు కార్తీక పౌర్ణమి రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు స్వామివారికి అభిషేకం చేసుకొని దీపాలు పెట్టుకొని వాళ్ళ ప్రార్థన చేసుకోవడానికి. అందువలన ఈ స్వయంభూ అయిన శైవ క్షేత్రంలో స్వామివారిని అభిషేకాన్ని మనం తరించిన మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రశస్తి. అందువలన ఈ స్వయంభూ క్షేత్రాన్ని నెల్లూరు భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. సో ఇవాళ మేము కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది. గౌరవ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ వారు ఆధ్వర్యంలో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఇవాళ స్టార్ట్ చేశాము. యాక్చువల్గా 22nd అక్టోబర్ నుంచి నెక్స్ట్ మంత్ దాదాపుగా 1 మంత్ పాటు కార్తీక మహోత్సవాలు ఏదైతే జరపబడుతున్నాయో దీనికి గాను వివిధ శాఖలతో మనం ఎటువంటి కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ అంటే, మున్సిపాలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పోలీస్ వారు, ట్రాఫిక్ వారు, ఇలా వివిధ శాఖల వారి యొక్క కోఆర్డినేషన్తోనే ఏదన్నా సరే ఘనంగా జరపగలం. అలానే భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఇది ఎంతో ప్రాచీనమైన టెంపుల్. అలాంటి టెంపుల్కి మనం ఎలాంటి సౌకర్యాలు అనేది అందించాలి, భక్తులకి కంఫర్టబుల్గా వాళ్ళకి వచ్చి విజిట్ చేసుకునే విధంగా. సో దానిలో భాగంగా ఇవాళ కోఆర్డినేషన్ మీటింగ్లో మీ సమక్షంలోని, మీడియా మిత్రుల సమక్షంలోని ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్, ఎన్ని షిఫ్ట్లో ఎంతమందిని డిప్లాయ్ చేస్తారు, వాళ్ళ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ 1 మంత్కి, ఎందుకంటే దీపారాధన అవన్నీ దీపోత్సవం అన్నీ జరుగుతాయి కాబట్టి
ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఎలాంటి శానిటేషన్ ఇష్యూస్ లేకుండా ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా మంచిగా ఇంకా ఘనంగా విజయవంతంగా చేయాలని ఈ ఇయర్ మేము ఇలాంటి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేశాము. ఇందులో భాగంగానే ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ అనేవి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు చేసుకొని భక్తులకి ఎప్పుడు కూడా ఏ ఆటంకం రాకుండా మేము అన్ని కూడా చేసుకుంటాం. ఈఓ గారి సమక్షంలో అండ్ ఏసీ గారి సమక్షంలో ఆల్ డిపార్ట్మెంట్స్ మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ.